ఈ వీడియోలో ఈసోఫాగల్ క్యాన్సర్ సైన్స్ అండ్ సిమ్టమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే అన్నవాహిక క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాల్లోకి వెళ్లే ముందు అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అన్నవాహికలో ఎక్కడైనా సంభవించే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ కణాలు అనియంత్రిత పద్ధతిలో అంటే అన్కంట్రోల్డ్ విభజించడం, అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఈ కణాలు చుట్టుపక్కల కణజాలాల్లోకి పెరిగి శరీరంలోని ఇతర అవయవాలకు, ఇతర ప్రాంతాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అన్నవాహిక క్యాన్సర్ సాధారణంగా అన్నవాహిక లోపలి పొరలో మొదలై బయటి పొరల్లోకి వ్యాపిస్తుంది. 2 ప్రధాన రకాల అన్నవాహిక క్యాన్సర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి పొలుసుల కణ క్యాన్సర్, మరొకటి అడినోకార్సినోమా. అన్నవాహిక క్యాన్సర్ రావడానికి ప్రత్యేక ప్రమాద కారణాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి అనేది కడుపు ఆమ్లం పదే పదే నోరు కడుపుని కలిపే ట్యూబుల్లోకి తిరిగి ప్రవహించే పరిస్థితి. దీనిని అన్నవాహిక అని పిలుస్తారు. ఇది తరచుగా సంక్షిప్తంగా GERD అని పిలుస్తారు. ఆల్కహాల్ వినియోగం, ధూమపానం, ఊబకాయం వంటి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మేల్ పేషెంట్స్కు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఫీమేల్ పేషెంట్స్ కంటే మేల్ పేషెంట్స్ 3 రెట్లు ఎక్కువగా ప్రభావితం అవుతారు. 55 నుండి 60 సంవత్సరాల వయస్సులో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి సర్వైవల్ రేట్స్తో చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్ అనేక రకాల సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉంటుంది. అతి ముఖ్యమైన లక్షణం అన్నవాహిక క్యాన్సర్లో డైస్ఫేజియా అంటే మింగడం కష్టంగా ఉంటుంది. ఇది చాలా తేలికపాటిదిగా ప్రారంభమవుతుంది, కానీ కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్లపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రోగ్రెసివ్ డైస్పాగియాగా మారుతుంది. ఈ డైస్పాజియా అన్నవాహికలో క్యాన్సర్ పెరుగుదల కారణంగా కలుగుతుంది. అంటే ఆహారము, లిక్విడ్స్ తీసుకోవడానికి మరింత కష్టతరం అవుతుంది. అన్నవాహిక క్యాన్సర్తో గమనించవలసిన మరో ముఖ్యమైన లక్షణం ఒడినోఫాగియా. ఒడినోఫాగియా అంటే మింగడం బాధాకరంగా ఉంటుంది. ఇది డైస్ఫేజియా కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఫేజులో ఎలా ఉంటుందంటే గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అనిపిస్తుంది. మింగినప్పుడు ఒడినోఫేస్ నొప్పిగా ఉంటుంది. తరచుగా ఈ పరిస్థితి మరింత వర్స్ట్ నొప్పిగా, వాపుతో స్థిరంగా మారుతుంది. అలాగే మనం రెగ్రిటేషన్ కూడా చూడవచ్చు. అంటే వికారం, పొత్తికడుపు కండరాల బలవంతపు సంకోచాలు లేకుండా అన్నవాహిక లేదా కడుపు నుండి ఆహారాన్ని ఉమ్మివేయడాన్ని రెగ్రిటేషన్ అంటారు. రెగ్రిటేషన్ అనేది కాఫింగ్ ఫుడ్. ఇది జీర్ణం కాని ఆహారం కొంత భాగాన్ని కడుపులోకి చేరుకోవచ్చు లేదా చేరకపోవచ్చు. ఈ రెగ్రిటేషన్తో పాటు జీర్ణం కాని ఆహారం వల్ల మనం దగ్గవచ్చు. వాటిలో కొన్ని శ్వాసనాళంలోనికి ప్రవేశించి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశించవచ్చు. ఆహార కణాలు ఇన్ఫెక్షన్కు కూడా కారణమవుతాయి. రెండవది ఆస్పిరేషన్ నిమోనియా అని పిలుస్తారు. ఆస్పిరేషన్ అమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. అన్నవాహిక క్యాన్సర్తో వచ్చే దగ్గును కూడా మనం చూడవచ్చు. ఇది దీర్ఘకాలిక దగ్గు అవుతుంది. కాబట్టి ఆస్పిరేషన్ అమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. మూడవదిగా అన్నవాహిక క్యాన్సర్తో దగ్గు రావడం కూడా మనం చూడవచ్చు. ఇది దీర్ఘకాలిక దగ్గు అవుతుంది. ఇది చాలా నెలల పాటు కొనసాగుతూ ఉంటుంది. చాలా తరచుగా నాన్ ప్రొడక్టివ్ అయినప్పటికీ ఇది అమోనియా విషయంలో ప్రొడక్టివ్ కలిగి ఉంటుంది. దగ్గును మనం చూసే కారణం కాంకరెంట్ గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ వ్యాధి వల్ల వస్తుంది. అన్నవాహిక క్యాన్సర్ గాల్ యాసిడ్ రిఫ్లెక్స్ కలిగి ఉండడం వల్ల దగ్గు దీర్ఘకాలికంగా నాన్ ప్రొడక్టివ్ దగ్గుకు కారణమవుతుంది. ఇక్కడ పేర్కొన్న ఆస్పిరేషన్ అమోనియా వల్ల ఇది కావచ్చు. కాబట్టి శ్వాసనాళంలోకి ఆహారాన్ని ఆశించినట్లయితే అమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. దగ్గుకు కూడా కారణం కావచ్చు. ఫిస్టులా ఏర్పడటం వల్ల కూడా ఈ దగ్గు రావచ్చు. అమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇది దగ్గుకు కూడా కారణమవుతుంది. ఈ దగ్గు కూడా ఫిస్టులా ఏర్పడడం వల్ల కూడా రావచ్చు. అన్నవాహిక శ్వాసనాళం మధ్య ఫిస్టులా ఏర్పడుతుంది. శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీర్ఘకాలిక మంట ఉన్నప్పుడు అఫీషియల్లీ ఏ సమయంలోనైనా ఏర్పడవచ్చు. 2 ఎఫ్థీలియలైజ్డ్ ఉపరితలాల మధ్య ఒక సర్ఫేసెస్ ఫిస్టులా ఏర్పడి అన్నవాహిక శ్వాసనాళం మధ్య
అనుసంధానించబడి అన్నవాహిక నాళవ్రణంగా మారవచ్చు. అన్నవాహికలో దీర్ఘకాలిక మంట కూడా ఉంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ పెరుగుదల నుండి అన్నవాహిక మరియు శ్వాసనాళం మధ్య ముఖరూపాన్ని మనం చూడవచ్చు. ఆహార పర్టికల్స్ అన్నవాహిక మధ్య శ్వాసనాళాలకి కదులుతాయి. ఆ తర్వాత రోగి దగ్గుకు కారణం కావచ్చు. మనం అన్నవాహిక క్యాన్సర్లో దగ్గును చూడడానికి మరొక కారణం కర్కశమైన గొంతుతో మాట్లాడడం, కష్టంగా ఉండడానికి కూడా మనం చూడవచ్చు. ఆపై మనం ప్రస్తావించిన దానివల్ల తరచుగా గురక రావడం కూడా మనం చూడవచ్చు. ఇది అమోనియా ఆహార కణాలు ఆస్పిరేషన్ ద్వారా ఎసోఫాగో ట్రాషియల్ ఫిస్టులా ద్వారా వాయునాళాల్లోనికి చేరతాయి. దీనివలన సంభవించవచ్చు. ఛాతి నొప్పి కూడా సంభవించవచ్చు. ఇది తరచుగా రెక్నోస్టెర్నల్ ఛాతి నొప్పిగా కూడా ఉంటుంది. ఎపిగాస్ట్రిక్ ప్రాంతం రెక్నోస్టెర్నల్ ఛాతి నొప్పి ఇది ఎపిగాస్ట్రిక్ ప్రాంతంలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఇది ఎపోగాస్ట్రిక్ నొప్పి కూడా కావచ్చు. అన్నవాహిక క్యాన్సర్ యొక్క మరొక ముఖ్యమైన సంకేతం రక్తస్రావం. ఇది ఇతర జీర్ణాశయాంతర క్యాన్సర్లకు కూడా ముఖ్యమైన సంకేతం కావచ్చు. అన్నవాహిక క్యాన్సర్లో హెమటోకేసియాని మనం గమనించవచ్చు. హెమటోసిస్ అనగా మలంలో ఎర్రటి రక్తం పడుతుంది. ఇది సాధారణంగా జరగదు. చురుకైన రక్తస్రావం ఉంటే చాలా త్వరగా రక్తస్రావం జరుగుతుంది. రక్తం యొక్క జీర్ణక్రియ కోసం ఇది సంభవించవచ్చు. కానీ ఇక్కడ మనం మొలినాను కూడా చూడవచ్చు. మొలిన్ అనేది ఎగువ జీర్ణాశయాంతర రక్తస్రావం యొక్క సైన్. కాబట్టి మొలినా డార్క్ టెర్రీ అంటే స్మెల్లీ స్టూల్ తరచుగా మొలినా నుండి సంభవించడాన్ని చూడవచ్చు. అన్నవాహిక క్యాన్సర్ చాలా మంటకు, స్లో బ్లీడింగ్కి కారణమవుతుంది. ఈ రక్తం జీర్ణాశయాంతర వ్యవస్థలో జీర్ణమై నల్లటి స్మెల్లీ స్టూల్గా బయటకు వస్తుంది. ఈ క్యాన్సర్ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటే ఇప్పుడు మొలినా అని మనం పిలుస్తాము. ఇది హెమటెమిసిస్ కూడా దారితీయవచ్చు. హెమటెమిసిస్ వాటిలో రక్తాన్ని చూస్తాం. హెమటెమిసిస్ కూడా ఎరుపు రంగులో ఉండవచ్చు. దీనిని మనం కాఫీ గ్రౌండ్ ఎమిసిస్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ కొంత రక్తం కడుపులోకి చేరుతుంది, పాక్షికంగా జీర్ణమవుతుంది, తర్వాత వాంతులు అవుతాయి. అన్నవాహిక క్యాన్సర్తో దీర్ఘకాలిక రక్తస్రావం అవుతున్నందున చివరికి రక్తహీనతను కూడా చూడొచ్చు. హెమటోఫీజియా మొలినా అక్యులేట్ బ్లీడింగ్ అనేది గుర్తించబడని బ్లీడింగ్. ఇది ఇనుము లోపానికి దారితీస్తుంది. ఈ ఇనుము లోపం అనీమియా కారణంగా కలుగుతుంది. వాటిలో కొన్ని అలసట, శ్వాసలోపంతో సమస్యలు కలిగి ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ తరచుగా చూడొచ్చు. వాటిలో మొదటిది అలసట. ఈసోఫాగల్ క్యాన్సర్ ఉన్నవారు చెమటలతో నైట్ ఉంటారు. అనేక రకాల క్యాన్సర్లతో అలసట అనేది సాధారణంగా ఉంటుంది. రెండవదిగా రాత్రి చెమటలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి తరచుగా మీరు పరుపులను మార్చవలసి ఉంటుంది. మూడవదిగా బరువు తగ్గడం. బరువు తగ్గడం కూడా మరొక ముఖ్యమైన అంశం. దీనికి కారణం డైస్పేజియా అంటే కణితి సంబంధిత అనోరెక్సియా. కాబట్టి మీరు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ రెండింటినీ మింగడం కష్టంగా, నొప్పిగా ఉన్నట్లయితే తినడము తాగడము తగ్గించాలని తెలుసుకోవాలి. తరచుగా ఆపై ట్యూమర్ కూడా అనోరెక్సియాకు దారితీస్తుంది. ఇది రోగికి తినకూడదనుకునేలా చేస్తుంది. కాబట్టి ఇది అన్నవాహిక క్యాన్సర్లో ముఖ్యమైన ఫైండింగ్ అవుతుంది. దీనివలన ఇన్సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ చూస్తాము. మరొక ఫైండింగ్ వాటర్ బ్రాష్. అంటే ఒక వ్యక్తి అధిక మొత్తంలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అది గొంతు వరకు పెరిగిన కడుపు ఆమ్లాలతో కలిసినప్పుడు వాటర్ బ్రష్ సంభవిస్తుంది. వాటర్ బ్రష్ను అనుభవించే వ్యక్తి వారి నోటిలో చెడు రుచిని పొందవచ్చు. గుండెల్లో మంటను కూడా అనుభవిస్తారు. వైద్యులు కొన్నిసార్లు వాటర్ బ్రష్ను ఫైరోసిస్ ఇడియోపతికా, యాసిడ్ బ్రష్ లేదా హైపర్సాలివేషన్ అని సూచిస్తారు. అధిక లాలాజలం అది అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. లాలాజలం యొక్క ఇది తరచుగా కడుపు ఆమ్ల యొక్క రిఫ్లెక్స్ కారణంగా ఉంటుంది. కడుపులో ఆమ్లాలు ప్రవేశించవచ్చు. నోరు లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది నోటిలో చెడు రుచిని వదిలివేస్తుంది. మూడవదిగా త్రేనుపు. త్రేనుపు కూడా జడ్లో సమస్య కావచ్చు. మీకు త్రేనుపు వచ్చే అవకాశం ఉంది. తక్కువ ఎసోఫాగల్ స్ఫింక్టర్ ఓపెనింగ్ తగని కారణంగా తరచుగా జడ్తో ఉంటుంది. ఇవి జడ్ యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు. కానీ ఈ వీడియోలో ఇంతకుముందు మాట్లాడిన కొన్ని మునుపటి సంకేతాలు, లక్షణాలు గెడ్తో కూడా సంభవించవచ్చు. అన్నవాహిక క్యాన్సర్పై మరింత సమాచారం కావాలనుకుంటే
ప్యాథోఫిజియాలజీకి సంబంధించిన మరిన్ని ప్రమాద కారణాలతో సహా అది ఎలా నిర్ధారణ చేయబడి చికిత్స చేయబడుతుందో చూడండి.